హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తచ్చప్ప వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మా బడి, మా అందమైన బడి, మా కోల్డ్ సిటీ ఏరియాలో నంబర్ 1 మా బడే. అప్పట్లో ఈ వీడియో చాలా అంటే చాలా లాంగ్ బ్యాక్ తీసింది. దాదాపుగా ఒక 1 year అయిపోతుంది ఈ వీడియో తీసి. ఇన్ని రోజులకి ఇప్పుడు ఇది పోస్ట్ చేయడం వీలైంది. ఇంత లాంగ్ గ్యాప్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా అవన్నీ దాటుకొని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మా స్కూల్కి వచ్చే ముందు వరకు కూడా వీడియో చేయాలి అని అనుకోలేదు, కానీ మా బడికి వచ్చిన తర్వాత మా బడిని కూడా మీ అందరికీ చూపించాలి అని అనిపించింది. అందుకే వీడియో తీశాను. ఫ్రెండ్స్ అందరము కలిసి తెల్లవారితే ఒక ముఖ్యమైన అంటే చాలా ముఖ్యమైన కార్యక్రమం ఒకటి చేయబోతున్నాము. దానికి సంబంధించి పూర్తి విధి విధానాల గురించి ఫ్రెండ్స్ అందరము ఒక రూమ్లో కలిసి కూర్చొని చర్చిస్తున్నాము. ఆ ముందు రోజు నైట్ అనమాట ఈ వీడియో. ఆ ముఖ్యమైన కార్యక్రమం ఏంటి అనేది మీకు ముందు తెలుస్తుంది. అట్లనే మా బడి మొత్తం కూడా ఒకసారి చుట్టేసేద్దాం రండి. వీడియో మాత్రం కొంచెం లెంతీయే ఉంది. ఎక్కడా కట్ చేయడం ఇష్టం లేక, మళ్ళీ దీన్ని పార్ట్స్గా చేయడం ఇష్టం లేక ఒకే వీడియోలో మొత్తం చేసేస్తున్నాను. బడి అంటేనే ఒక మధుర జ్ఞాపకం కదా ప్రతి ఒక్కరికి. అందరికీ చాలా జ్ఞాపకాలు ఉంటాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తచ్చప్ప వ్లాగ్స్. ఈరోజు ఎక్కడున్నామంటే గోదావరిఖండ్లో నేను చదువుకున్న స్కూల్లో ఉన్నాను. సో ఈరోజు మీకంతా కూడా మా స్కూల్ అది చూపిస్తాను. ఈరోజు మా స్కూల్లో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మా స్కూల్ ఒకసారి చూసేద్దాం రండి. వీడియో ఫుల్ లెంతీ ఉందని చెప్పేసి ఎక్కడా స్కిప్ చేయకండి. సగంలో కట్ చేసి ఇంకో వీడియో పెడితే ఆ ఫీల్ పోతుందని అట్లా పెట్టాలనిపించలేదు. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. బడిలో మీరు మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఒక కార్యక్రమంలో ఫ్రెండ్స్ అందరం ఇలా కలుస్తామని అయితే అనుకోలేదు. ఇలా ఫ్రెండ్స్ అందరినీ కలవడం, మాకు చదువు చెప్పిన ఆచార్యులను టీచర్లను కలవడం చాలా సంతోషంగా ఉన్నా, ఇలాంటి ఒక కార్యక్రమంలో కలవడం మాత్రం బాధగా అనిపించింది. ఫ్రెండ్స్, టీచర్స్, ఇంకా ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని షేర్ చేసుకున్నారు. అందుకని అవి ఏవి కట్ చేయకుండా నేను డైరెక్ట్గా అలానే వీడియోలో ఉంచేశాను. అందుకే వీడియో లెంతీ అయింది. ఎవరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మా హెడ్ మాస్టర్ సార్ ఉన్నన్ని రోజులు మా స్కూలు వైభవంగా ఒక వెలుగు వెలిగింది. సార్కి గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిన తర్వాత యాజమాన్యంలో మార్పులు వచ్చాయి. కాలక్రమంలో స్కూల్ అనేది పడిపోవడం జరిగింది. సో చేసేదేమీ లేక మా స్కూల్ని ఇంకొక స్కూల్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు మా స్కూలు పేరు మారింది, కానీ మా బడే అది. మా స్కూల్ నేమ్ వచ్చేసి శ్రీరామ విద్యాలయం స్కూల్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను శిశు తరగతి అంటే నర్సరీ టు 10th, శిశు తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. సో ఈ స్కూల్తో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా మంచి అనుబంధం ఉంది. టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా అంటే చాలా బాగా అందరం కలిసి ఉండేవాళ్ళము. టీచర్స్ కూడా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు మాతో. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఇటువైపు ఈ బిల్డింగ్, ఇక్కడ ఈ వ్యాన్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఇంతకుముందు స్టాఫ్ రూమ్ ఉండేది మాకు. ఇక్కడ హెడ్ మాస్టర్ రూమ్, తర్వాత సార్ వాళ్ళందరూ కూర్చోడానికి ఒక స్టాఫ్ రూమ్ ఉండేది. ఇది తర్వాత క్రమంలో ఇది తీసేశారు. ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, మనం ఇలా వచ్చాం కదా, అది కాకుండా ఫస్ట్ ఎంట్రన్స్ మాకు నుంచి ఉండేది. ఇక్కడి నుంచి ఉండేది ఎంట్రన్స్ మాకు. మేము ఇట్లా స్కూల్ లోపలికి వచ్చేవాళ్ళము. ఇక్కడ అక్కడ వైపు మీకు అక్కడ కనిపిస్తుంది కదా సంతాప సభ అని చెప్పేసి ఉంది కదా. మా హెడ్ మాస్టర్ సార్ గారు ఈ మధ్య చనిపోవడం జరిగింది. సో ఆయనను స్మరించుకుంటూ మేము ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అక్కడ స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్ వెనక వైపు కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు అన్ని గుడిసెలు తడకలతో ఉండేవి మా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా. తర్వాత క్రమంలో స్ట్రెంత్ ఎక్కువైన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ తర్వాతగా పెంచుకుంటూ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. కానీ మాకు ఈ బిల్డింగ్ కంటే తడకలుగా ఉండి గుడిసెలాగా ఉన్నప్పుడే మాకు చాలా మంచిగా అనిపించేది. అంటే ఆ మెమరీస్ని తలుచుకుంటుంటే మాకు ఇప్పటికీ ఇట్లా ఏమంటారు లూజ్ బాంబ్స్ వస్తూ ఉంటాయి. సో మా స్కూల్ అక్కడ లోపల కూడా ఉంది, ఒకసారి చూసేద్దాం రండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తను మా క్లాస్మేట్ అనమాట. సో మాది 95-96 బ్యాచ్ అనమాట. మేమందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి విట్టెల రాజేందర్ గారికి సంస్మరణ సభ లాగా సంతాప సభ నిర్వహిస్తున్నాము. సో మేమే కాదు, ఓన్లీ మా బ్యాచే కాదు, మా జూనియర్స్ సీనియర్స్ కూడా ఇన్వైట్ చేశాము.
చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నాము. సో మీరు అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడైతే ముందు మనం స్కూల్ ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ ఇటువైపు ఇది ఉంది కదా, ఇది మా 10th క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి మాకు 10th క్లాస్లో. ఇక్కడ నుంచి అక్కడ వరకు 10th క్లాస్. మాకు వచ్చేసి 9th వరకు అబ్బాయిలు అమ్మాయిలు కంబైన్డ్గా ఉండేది. 10th క్లాస్ వచ్చేసరికి అబ్బాయిలకి అమ్మాయిలకి విడివిడిగా సెపరేట్ క్లాసెస్ చేశారనమాట. చాలా హంగామా. మార్నింగ్ అవర్స్ 6 to 8 వరకు ట్యూషన్ ఉండేది. తర్వాత ఈవినింగ్ 4 to మళ్ళీ 6 వరకు ట్యూషన్ ఉండేది మాకు స్కూల్లో. సో చాలా అంటే చాలా బాగుండేది. ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి స్కూల్ చూసేసాం. తను కూడా మా క్లాస్మేట్ అయితే. ఇవన్నీ మా క్లాస్ రూమ్స్. ఇక్కడ ఇవన్నీ క్లాస్ రూమ్స్. ఇక్కడ మాకు ఒకటి పెద్ద వాష్ ఏరియా లాగా ఉండేది. హౌస్ ఉండేది, వాటర్ ట్యాంక్స్ ఉండేది. ఇక్కడ ఇంటర్వెల్లో కానీ దాహం అయితే వచ్చి ఇక్కడ వాటర్ తాగడానికి పెద్ద వాటర్ ట్యాంక్ ఉండేది. ఇక్కడి నుంచి అటు స్ట్రైట్గా తడకలతో కూడిన రూమ్స్ ఉండేదన్నమాట. తర్వాత స్ట్రెంత్ పెరిగిన తర్వాత మళ్ళీ తడకల రూమ్స్ తీసేసి మళ్ళీ అట్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇంకా ఇటువైపు కూడా ఉంది, చూద్దాం. ఇవన్నీ క్లాస్ రూమ్స్ ఉండేది. కానీ తర్వాత క్రమంలో ఇప్పుడు ఈ రూమ్స్ని వాష్ ఏరియా చేశారు. తర్వాత ఇక్కడ ఇది మా 9th క్లాస్ ఇక్కడ. కానీ ప్రస్తుతం ఇప్పుడు స్టోర్ రూమ్ అయిపోయింది. ఇటువైపంతా కూడా శిశు క్లాస్, అంటే శిశు క్లాస్ 1వ తరగతి 2, 3, 4 తరగతుల వరకు ఇక్కడంతా ఉండేది. మిగతా సెక్షన్స్ అన్నీ కూడా అటువైపు ఇందాక ముందు మనం చూసాం కదా, అటువైపు ఉండేవన్నమాట 10th క్లాస్ వరకు. సో అప్పుడు మాకు ఇటువైపు ఈ వెనకాల వాష్ ఏరియా ఉండేది. సో ఇప్పుడు కూడా ఉంది వాష్ ఏరియా అటువైపు. సో ఇది స్కూల్, మా స్కూల్ నేమ్ వచ్చేసి శ్రీరామ విద్యాలయం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, శ్రీరామ విద్యాలయం. ఇక్కడ కోల్ బెల్ట్ ఏరియాలోనే చాలా మంచి పేరు ఉన్నటువంటి స్కూల్ అనమాట మా స్కూలు. ఎక్కడ పోయినా కూడా గోదావరిఖండ్లో శ్రీరామ విద్యాలయం స్కూల్ స్టూడెంట్స్ని అంటేనే మాకు ఒక ఇమేజ్ అనమాట. సో అంత గొప్ప స్కూల్ మాది. చాలామంది మంచి విద్యార్థుల్ని తయారు చేసింది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు మా స్కూల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో. ఇది ఫ్రెండ్స్. తర్వాత సంతాప సభ అక్కడ జరుగుతుంది కదా, మిగతా కార్యక్రమాలన్నీ మిగతా తర్వాత చూస్తాం. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ రూమ్ని స్టాఫ్ రూమ్ చేశారు. మీకు ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే, ఇక్కడ ఈ ఏరియాలో ఈ వెహికల్స్ ఉన్న ప్లేస్లో మెయిల్ స్టాఫ్ రూమ్ ఉండేది ఇక్కడ ఈ ఏరియాలో. తర్వాత మీకు అక్కడ ఇప్పుడు అక్కడ వాళ్ళు వంట చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అక్కడ అన్నీ కూడా క్లాస్ రూమ్లో ఉండేవి. తర్వాత ఇక్కడ అక్కడ చైర్ చేసుకుని అక్కడ వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళు మా ఫ్రెండ్సే. హాయ్ చెప్పు పావని అక్కడ నుంచి హాయ్ చెప్పు అక్కడ నుంచి. సో ఇప్పుడు వాళ్ళు నిల్చున్నారు కదా, అక్కడ హాయ్ చెప్తుంది కదా మా ఫ్రెండ్. అక్కడ పెద్ద వేప చెట్టు, అది మేము ఉన్నప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి ఉన్న వేప చెట్టు అది. సో అక్కడ ఆ ఏరియాలో ఫిమేల్ స్టాఫ్ రూమ్ ఉండేది మాకు. ఎంట్రన్స్ ఇటు పక్కన ఉండేది, అక్కడ ఫిమేల్ స్టాఫ్ రూమ్ ఉండేది అనమాట. కాలానుగుణంగా తర్వాత వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఏంటంటే ఇవన్నీ వాళ్ళు చేంజెస్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇది శ్రీరామ విద్యాలయం స్కూల్ కాదనమాట, ఇది వేరే స్కూల్ వాళ్ళు తీసేసుకున్నారు. తర్వాత సార్కి గవర్నమెంట్ జాబ్ వచ్చి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం వల్ల తర్వాత వేరే వాళ్ళు హ్యాండిల్ చేశారు. కానీ కొంతకాలం తర్వాత ఇంకా ఇది వేరే స్కూల్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందనమాట. సో ప్రజెంట్ ఇది వేరే స్కూల్ అనమాట. కానీ మా చిన్నప్పటి జ్ఞాపకాలు, మా అనుబంధం, మా మెమరీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి
మేము ఇక్కడే పెరిగి ఈ స్కూల్ ఒడిలోనే మేము పసిపాపల్లాగా ఆడుకున్నాము, అన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు మేము పాటిస్తున్న విలువలు కానీ ఇప్పుడు మేము చేసేది ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము, ఒక మంచి పనికి పూనుకున్నాము అంటే అది మాకు ఇక్కడి నుంచే ఆ బీజం పడింది. సో ఇంతకుముందు మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసాము. అప్పుడు అందరూ వచ్చారు. అప్పుడు మా సార్ ఉన్నారు వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సారు. కానీ మా దురదృష్టం ఏంటంటే సారు ఇంత మమ్మల్ని ఇలా అంటే వదిలి ఇలా దూరంగా వెళ్ళిపోతారు అని చెప్పేసి మేము అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మధ్య ఎప్పుడు సార్ హ్యాపీగా ఉండాలని అనుకున్నాము. సార్కి హెల్త్ ప్రాబ్లం వల్ల అలా జరిగిపోయింది. సో ఇది మా మెమరీస్ ఉన్న ప్లేస్ కాబట్టి ఇంకా ఇక్కడ ఈ స్కూల్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసి సార్కి అంటే మేము గెట్ టుగెదర్ ఇక్కడే అరేంజ్ చేసుకున్నాము. సో ఈ కార్యక్రమం కూడా ఇక్కడే చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే మా సార్ స్థాపించిన స్కూల్ ఇది కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా ఇక్కడే కండక్ట్ చేయాలని మేము అందరం కూడా నిర్ణయించుకొని ఇక్కడే చేస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్ మా స్కూల్ గురించి. ఇంకా మిగతా వివరాలు నేను తర్వాత యాడ్ చేస్తాను, చూడండి. దీని పేరు సాయిలు ఫ్రెండ్స్. సాయిల్ తాత అని పిలుస్తుండే వాళ్ళం మేము. మా బెల్ గంట, ఫస్ట్ బెల్ సెకండ్ బెల్ గంట కొట్టాలి. ఇంకా టైం అయింది అంటే సాయిల్ తాతనే పిలవాలి. ఇంకా సాయిల్ తాత గంట కొట్టాలి అంతే. ఇంకా ఏ గొడవైనా టీచర్లు సాయిలో చూసి నాకు అయిపోయింది ఏం తెలియదు అనేది నన్ను పిలిస్తే అది కాదు ముళ్ళి కాకుండా ఫ్రెండ్స్. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాము, సీనియర్స్, జూనియర్స్. తర్వాత మా స్కూల్లో ఇప్పటి వరకు అంటే మేము ఉన్నంత వరకు, ఈ స్కూల్ ఉన్నంత వరకు వర్క్ చేసిన టీచర్స్, సార్కి అతి సన్నిహితులు, వర్క్ చేశారు. ఆయన శకమని చెప్పుకోవచ్చు జర్నలిజంలో. ఆయన చరిత్రలో ఆయన పేరు అంటే జర్నలిజంలో రాసుకున్నాడని చెప్పొచ్చు. సో ఆయన జర్నలిస్ట్ కాబట్టి జర్నలిస్టులు కూడా పాత్రికేయులు కూడా అందరూ వస్తున్నారు. సో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఫ్రెండ్స్. అలాగే మీల్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ. కింద ఇక్కడ అన్ని కూడా 5th 6th క్లాసెస్. మా సీనియర్స్ చదువుకున్నప్పుడు ప్రతి క్లాస్లో ABCDE సెక్షన్స్ ఉండేవి. మేము చదువుకున్నప్పుడు ABCD సెక్షన్స్ ఉండేవి. మా జూనియర్స్ వచ్చేసరికి ABC సెక్షన్స్ వరకు వచ్చాయి. మా బడిలో కేవలం చదువు మాత్రమే కాదు, ఆటలు, పాటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల కాంపిటీషన్స్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండేవాళ్ళు. అందరూ చాలా అంటే చాలా యాక్టివ్గా పాల్గొనేవాళ్ళు. మా టీచర్స్ అందరూ కూడా ఒక్కొక్క స్టూడెంట్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసి ప్రోత్సహించేవాళ్ళు. ప్రతిరోజు ఒక్క పీరియడ్ కోసం మాత్రం మస్తు అంటే మస్తు ఎదురు చూసేటోళ్ళము. అదే గేమ్స్ పీరియడ్. ఎప్పుడు 4:15 అవుతుందా, ఎప్పుడు బెల్లు కొడతారా అని మస్తు ఎదురు చూసేటోళ్ళము. బెల్ అయిందంటే ఒక్క నిమిషం కూడా క్లాస్లో ఉండేటోళ్ళం కాదు. చెంగో బిల్ల ఉరికిపోయి గ్రౌండ్లో ఉండేటోళ్ళము. ఖోఖో, కబడ్డీ, యోగ్ చాప్, ఎక్సర్సైజులు, రింగు, ఒకటేంది మస్తు ఆటలు ఆడించేటోళ్ళు. ఒక దిక్కు ఆటలు, ఒక దిక్కు డ్యాన్స్లు, ఒక దిక్కు పాటలు, ఒక దిక్కు ఏమన్నా కాంపిటీషన్స్ ఉంటాయి, ఆ కాంపిటీషన్స్కు ప్రిపరేషను, ఇట్లా మస్తు రకరకాలుగా చేపించేది. అందరం మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళము. పైన వచ్చేసి 6th 7th 8th 7th 8th 9th క్లాసెస్ ఇక్కడ ఈ పైన ఉండేది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా కూడా ప్రేయర్ గ్రౌండ్. ఇక్కడంతా కూడా ప్రేయర్ చేసేవాళ్ళము. ఇప్పుడు టెంట్ ఉంది కాబట్టి అదంతా కూడా మీకు కనిపించట్లేదు సరిగ్గా. కిందకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ప్రతిరోజు ఏదో ఒక క్లాస్ వాళ్ళు పొద్దున వందే మాత్రం, సాయంత్రం జనగణమన పాడినప్పటికీ మళ్ళీ ప్రతిరోజు స్కూల్ పిల్లలందరి చేత ఖచ్చితంగా వందే మాత్రం, జనగణమన ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అట్లనే ప్రతిరోజు దేశభక్తి గీతాలు కూడా మా చేత పాడించేవాళ్ళు. చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఇక్కడ చూడండి సార్, ఈ మామిడి చెట్టు ఉంది కదా, ఈ మామిడి చెట్టు పక్కన అటువైపు ఒకటి పెద్దది బొట్టపళ్ళ చెట్టు ఉండేది ఫ్రెండ్స్. మేము ఇంటర్వెల్ అయిందంటే లంచ్ అవర్లో, ఇంటర్వెల్లో, తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత మార్నింగ్ అవర్స్లో స్కూల్కి తొందరగా వస్తే ఎప్పుడు కూడా వెళ్ళి ఆ చెట్టు కింద ఉండేవాళ్ళం. చెట్టు దులుపుకునే వాళ్ళం, ఆ ఫ్రూట్ తింటూ ఉండేవాళ్ళం.
ఇప్పుడు లేదని తీసేశారు. కానీ అప్పుడు మాత్రం చాలా పెద్ద చెట్టు ఉండేదన్నమాట. ఎప్పుడు అక్కడే కనిపించేవాళ్ళం. బెల్ అయిందంటే దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకొచ్చేవాళ్ళం. ఇదే మా పని ఎప్పుడు. అట్లా మా స్కూల్ ఉన్న చోట పక్కనే 3 గల్లీలలో 3 స్కూళ్ళు ఉండేవి. మధ్యలో మా స్కూల్ గల్లీ ఉండేది. ఆ 2 స్కూళ్ళల్లో లేని స్ట్రెంత్ మా స్కూల్లో ఉండేది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం పిల్లలు మా స్కూల్కే వచ్చేవాళ్ళు. విద్యానగర్, గాంధీనగర్, సూపర్ బజార్, జిఎం ఆఫీస్, తర్వాత ఆర్ట్స్వే క్లబ్, న్యూ అశోక థియేటర్, ఓల్డ్ అశోక థియేటర్, లక్ష్మీనగర్, చౌరస్తా, బస్ స్టాండ్ కాలనీ, బాపూజీ నగర్, సిఎస్పి కాలనీ, ఫైన్ క్లాన్ మోరీ, పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్, రీజనల్ హాస్పిటల్, కళ్యాణ్ నగర్, రమేష్ నగర్, గంగానగర్ కాలనీ, పౌరోజ్ కాలనీ, మార్కండేయ కాలనీ, రామ్ నగర్, అడ్డగుంటపల్లి, ఇట్లా గోదావరి కనిలో ఏ ఏరియా నుంచి చూసినా ఆ ఏరియా నుంచి ఖచ్చితంగా మా స్కూల్కి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. హాయ్ చెప్పు గోపి. గోపి హాయ్ చెప్పు. ఇంకా కార్పెట్లు వస్తున్నాయా? అది వెనకాల ఇంకా అన్నారు 2 ఇట్లాంటివి. హాయ్, ఐఎమ్ పావని. నేను ఒక 2 years ఇక్కడ చదువుకున్నాను. నేను 2 years ఇక్కడ చదివాను. నాకు ఈ స్కూల్తో చాలా బాగా సంబంధం ఉంది. కానీ సారు ఇట్లా లేనందుకు బాగా అనిపిస్తుంది. హాయ్, నా పేరు సుజాత. నేను 8th క్లాస్ నుంచి చదువుకున్నాను ఈ స్కూల్. హాయ్, నా పేరు లత. నేను ఈ స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. అంతకుముందు ఇక్కడే గోదావరిలో వేరే స్కూల్లో చదువుకొని ఈ స్కూల్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ స్కూల్లో నచ్చిన నాకు ఫస్ట్ పదం ఏంటంటే టీచర్ అని పిలవకపోయేది, ఆచార్య అని పిలిచేది. అది నాకు డిఫరెంట్ అనిపించింది. అంటే నేను అంతకుముందు చదివిన స్కూల్లో సార్ టీచర్ అని పిలిచేవాళ్ళు. అంటే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ ని కానీ ఆచార్య అని పిలవడము, చాలా పద్ధతిగా రెస్పెక్ట్ ఇవ్వడము, అది నాకు చాలా బాగా నచ్చింది, కనెక్ట్ అయింది. స్కూల్ వాతావరణం చాలా రోజులకి నాకు అలవాటైంది. అంతకుముందు ఓపెన్ టాప్ స్కూల్లో ఉండేదని, ఇది కొంచెం సగం గోడలతో ఉండేది. అంటే ఆ టైంలో అది మాకు బెటర్ గానే ఇచ్చిండ్రేమో మా పేరెంట్స్ అని అనిపించేది. సో ఆ స్కూల్ వాతావరణంలో ఏంటంటే టీచర్స్ ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చేది, పిల్లలను కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూసేది. వాళ్ళకి ఎలా ఉంటది సమాజంలో, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇంపార్టెంట్, హ్యూమన్ వాల్యూస్ ఇంపార్టెంట్, ఇవన్నీ నేర్చుకున్నాం మేము. ఎందుకంటే నేను 6th లో జాయిన్ అయ్యేప్పటికీ నాకు అంత పెద్దగా నాలెడ్జ్ లేదు. స్కూల్లో చాలా అంటే మనస్తత్వాలు, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది అర్థం చేసుకున్నాను. ఆ 4 ఏళ్ళు ఎలా గడిచిందో కూడా నాకు చాలా తక్కువ మెమరీ ఉంది, బట్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేమో. బాల్యం అనేది ఇంకా కంటిన్యూ అయితే బాగుండు, అంటే విద్యార్థి దశ అనేది ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుండేది అనేది నీ ఫీలింగ్? నా ఫీలింగ్. 20 years ఆఫ్టర్ 23 years నన్ను వీళ్ళు కాంటాక్ట్ అయ్యి పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2019లో స్టార్ట్ చేసినప్పుడు నేను అసలు రావద్దని అనుకున్నాను. అంటే నేను హైదరాబాద్ లో ఉంటాను. సో ఆ టైంలో ఇంట్లో ఏవో పనులు ఉంటాయి, బట్ వీలు చేసుకొని వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మా పెద్ద సార్ చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయనని స్మరించుకుంటూ ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలుస్తున్నారు. మళ్ళీ అందరినీ అప్పటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ, అప్పటి పరిస్థితులు, అప్పటి విషయాలు, మా పేరెంట్స్ అన్ని, అప్పటి వాతావరణం, ఈ ప్రాంత పరిస్థితులు. మేము ముఖ్యంగా పెరిగింది సింగరేణి ప్రాంత శ్రామిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు నెమరు వేసుకుంటూ ఉంటే ఎలా ఉన్నాము ఏంటి అనేది ఆలోచించుకుంటూ
చాలా మధుర జ్ఞాపకాలు ఇవి. దీనికి మేమందరము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు స్వప్న. చెప్పండి. సో తను వచ్చేసి గోపి, తన పేరు గోపి కృష్ణ. సో ఇప్పుడు స్కూల్కి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. హాయ్, స్కూల్లోకి అడుగు పెట్టగానే దగ్గరికి స్కూల్లో అడుగు పెట్టగానే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు గేమ్స్ ఆడుకునేటివి కానీ క్లాసులలో చిన్ననాటి జ్ఞాపకాలు కానీ చాలా గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు చదువులోకి ఈ స్కూల్ చదువులోకి చూస్తుంటే చాలా వ్యత్యాసం కనబడుతుంది. మా పిల్లలంతా కార్పొరేట్ స్కూళ్ళలో చదవడం ఓన్లీ ఆర్టిఫిషియల్ చదువులాగా అనిపిస్తుంది. కానీ మా జ్ఞాపకాలలో అనేక జీవితంలో జరిగిన అనేక విషయాన్ని ఇప్పుడు నిమిడేసుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ స్కూల్ మాకు ఒక జ్ఞానాన్ని అందించి ఒక ఉన్నతమైన స్థానానికి ఈరోజు ఖచ్చితంగా తీసుకెళ్లిన స్కూల్ అంటే మా పునాది ఇది. ఈ శ్రీరామ విద్యాలయం పేరు వినగానే ఒక లాంటి వైబ్రేషన్ మా ముందు గుర్తుకొస్తా ఉంటాయి. మా ఫ్రెండ్స్ అందరినీ చూడగానే గోదావరిలో శ్రీరామ విద్యాలయం అంటేనే ఒక ఏమంటారు మంచి పేరు అనమాట. ఎంత మంచి స్కూల్, ఆ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ అంటేనే ఒక మంచి పేరు అనమాట. అంటే జనరల్ గా ఏంటంటే విద్య అంటే స్కూల్స్ వల్ల ఇప్పుడు ఏంటంటే ఓన్లీ చదువులు ర్యాంకులు అనే పద్ధతి ఏదైతే ఉందో ఏంటంటే ఒక జ్ఞానాన్ని అభివృద్ధి చెందే కేంద్రంగా కూడా మేము అప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అక్షరాలు నేర్చుకోవడం, ర్యాంకులు సంపాదించడం అనే యాంగిల్లో ఈరోజు స్కూల్ విద్య మారిపోయింది. ఇంకా ఇక్కడికి వస్తా ఉంటే చూస్తా ఉంటాం. సార్ పేరు రవీంద్ర సార్. ఇప్పుడు ప్రజెంట్ హెడ్ మాస్టర్ సారు. నేను మా క్లాస్ నుంచి యూసఫ్ ఫజల్ యుగేందర్ శారదా అన్ని ఏ ఏజ్ లో ఉన్నా కూడా ఈ స్కూల్కి వచ్చేసరికి చిన్న పిల్లల్లాగానే మారిపోతా ఉన్నాం. అందరం కూడా చిన్న చిన్న విషయాలు చిన్ననాటి గుర్తులు చేసుకుంటూ అదే జోకులు వేసుకుంటూ మళ్ళీ స్కూల్ మెమరీస్ అన్నింటినీ జ్ఞాపకాలను మెమరేసుకుంటూ ఉంటున్నాం. సాయిలు బెల్లు కొట్టగానే మాకు ఖచ్చితంగా మేము బెల్లు కొట్టేలోకి ఇక్కడ ఉండాలి. ఎంతో క్రమశిక్షణ అంటే మనం సాయిలను ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఎట్లా అంటే అటెండర్ బెల్లు కొట్టేలాగానే అనుకుంటారు, కానీ మాకు క్రమశిక్షణ నేర్పిన వ్యక్తి. ఎందుకంటే బెల్లు కొట్టగానే ఇక్కడ ఉండాలి అని ఒక సంజ్ఞను మాకు ఇచ్చారు. ఆయన క్రమశిక్షణ నేర్పిన వ్యక్తిగానే మేము ఫీల్ అవుతా ఉంటాం. అటువంటి సాయిలు ఇప్పటికీ ఎంత మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తి మనకు దొరకడు. ఇక చెప్పలేడు, మొదలకి రాలేడు. ఆయన ఇక్కడికి మొదలకి పట్టుకున్నా ఉంది. అక్కడ పోకుండా ఇంటికి పట్టుకొస్తే ఎంత మంది ఇక్కడ పబ్లిక్ అంత మంది మేడం పేరు ఉమా పావని. వాస్తవానికి ఈ రోజు మేమందరం కలుసుకునే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో పిచ్చల రాజేందర్ సారు చనిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వేలాది మంది విద్యార్థులకు గోదావరికంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా కల్పించారు. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులకి అక్షర జ్ఞానాన్ని నేర్పించి ఈ రోజు ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన వ్యక్తి అక్షర జ్ఞానాన్ని కల్పించారు. పిట్టల రాజేందర్ సార్ సంస్మరణ సభను మేము 95-96 బ్యాచ్ గా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. వేలాది మంది విద్యార్థులకి అక్షర జ్ఞానాన్ని నేర్పి ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడానికి కృషి చేసిన వ్యక్తి. అంతేకాకుండా దాదాపు వందలాది మంది ఉపాధ్యాయులకి కూడా ఒక ఉద్యోగ వృత్తిని కల్పించారు. వాళ్ళ కుటుంబాలకు ఆపదగా నిలబడ్డారు. అంతేకాకుండా సార్ యొక్క గొప్పతనం ఏంటంటే కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న సింగరేణి కార్మికుల ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని చాలా మందికి ఉచిత ఫీజులు ఇవ్వచ్చు, లేకపోతే ఉచిత విద్యను అందించి కూడా అనేక మంది అభివృద్ధిలో తోడ్పాటును అందించారు సారు. నిజంగా అందుకే సార్ను మరవలేకపోతున్నాం. ఈ రోజు ఎక్కడ ఉన్నా ఎవరు ఎంతో దూరంలో ఉన్నా కూడా సార్ని జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి అందరం చాలా ఆతృతగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని మేము నిర్వహించే అవకాశాన్ని కల్పించి తన జ్ఞాపకాలను నెమరవేసుకొని
ఒక తనని ఈ రూపంలో అయినా స్మరించుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం ఇక్కడికి వచ్చాము. అందుకనే మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ ఏర్పాట్లను నిర్వహిస్తా ఉన్నాము. సార్కి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం అనేది కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా సార్ యొక్క గొప్పతనాన్ని మనము దృష్టిలో పెట్టుకున్నప్పుడు కోల్బెల్ట్ ఏరియాలో కార్మికులు అంటే ఒక ఉపాధ్యాయుడిగా తన పాత్రను సమాజంలో నిర్వహించాడు. అంటే ఇక్కడ ఉన్న ఏరియాలో మొత్తం గోదావరికంలో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సింగరేణి ఏరియాలో ఉన్న కార్మికుల బతుకులను కూడా అధ్యయనం చేస్తూ తను ఒక ప్రెస్ రిపోర్టర్ గా కూడా అనేక మంది జీవితాలను తన కలంతో తన అధ్యయనం చేయించడానికి, తన కార్మికుల జీవితాలను అధ్యయనం చేయించడానికి కూడా ఉపయోగపడే అనేక పోరాటాల విజయానికి కూడా సార్ తోడ్పాటును అందించారు సింగరేణి ఏరియాలో. అందుకే సింగరేణిలో ఇక్కడ శ్రీరామ్ విద్యాలయంలో చదువుకున్న విద్యార్థులే కాకుండా గోదావరికంలో ఉన్న కార్మిక కుటుంబాలు మిగతా సమాజానికి తోడ్పడడానికి అన్ని రకాలుగా కూడా సారు అందరికీ ఉపయోగపడ్డారని మేము భావిస్తా ఉన్నాం. సాయన్న బాగుందావా? ఆరోగ్యం బాగుంటుందా? పర్వాలేదా? టీచర్స్ మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము, ఒక ఫ్రెండ్స్ లాగానే మాట్లాడతారు మాతో. టీచర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఆత్మీయంగా పలకరిస్తారు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు గుర్తుపట్టినా పట్టకపోయినా మేము గుర్తుపడతాం కాబట్టి వాళ్ళు ఎక్కడ కనిపించినా చాలా ఆప్యాయంగా ఆత్మీయంగా చాలా గౌరవంగా వాళ్ళని పలకరిస్తాము. మేము ఫలానా అని చెప్పినప్పుడు ఏంటమ్మా ఇంకా గుర్తున్నామా, మేము ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎవరు అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదమ్మా, కానీ మీరు ఇస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది మాకు అని చెప్తూ ఉంటారు. స్కూల్లో సో ఫస్ట్ తర్వాత ఇది వల్ల వచ్చేది అనమాట. సో టైం టు టైం 1 minute కూడా 1 second కూడా లేట్ అవ్వకుండా టైం అయిందంటే చాలు ఎక్కడున్నా కూడా పరిగెత్తుకొచ్చి బెల్ కొట్టేవాడు అనమాట. బెల్ అయిందంటే చాలు ఎక్కడున్నా కూడా మేము అమ్మో బెల్ అని చెప్పేసి ఇంకా టక్క పరిగెత్తుకొచ్చేవాళ్ళం అనమాట. సో యాదగిరన్న సాయి తాత ఒకసారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మా హెడ్ మాస్టర్ సార్ గారి అమ్మగారు భార్య వచ్చారు. వాళ్ళని మా టీచర్స్ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్లకు కేటాయించిన చైర్స్లో కూర్చోబెడుతున్నారు. సార్ వల్ల మిగతా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. సార్ వల్ల బ్రదర్ కూడా జర్నలిస్టే, అలాగే మాకు గురువు కూడా. సార్కి ఆత్మీయులు, చాలా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్, అట్లాగే జర్నలిస్టులు అందరూ కూడా వచ్చారు. జ్యోతి ప్రజ్వలన మూలమాలను రవీందర్ గారు శాసనంగా కోరుతున్నాం. అదేవిధంగా దయానంద్ గాంధీ గారు, గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి గారిని కూడా, అలాగే సార్కు దగ్గర మిత్రుడు సునారాయణ రెడ్డి గారు అమ్మని కూడా పూలమాల కోరుతున్నాం. అమరజీవి పిట్టల రాజేందర్ గారు 40 ఏళ్లుగా గోదావరి కని పట్టణాన్ని కోల్ బెల్ట్ ప్రాంతాన్ని సంచలనాత్మక వార్తలు అందించి కార్మిక లోకాన్ని చైతన్యపరిచిన సీనియర్ జర్నలిస్ట్, మర్యాద మన్నన కలిగిన వ్యక్తి, సహనశీలి, హుందాగా నిరాడంబరంగా నిస్వార్థ ఆయనకు నివాళిగా ఈ స్మారక గీతం. కార్మికుడి కళమై సామాన్యుడి పరమై అక్షరాలే ఆయుధంగా సాగినావు సాయుధంగా. రాజేంద్ర
మేడం సాగరా ధర్మేందర్ ఏంటి చెప్పు. మళ్ళీ ఫోన్ చేస్తాం. ప్రజావాణి పిట్టల రాజేందరే జోహారు జోహారు జగనికిన జర్నలిస్టు పిట్టల రాజేందరే. ఉపాధ్యాయులు అందరూ నివాళి అర్పిస్తున్నారు సార్కి. '93, '94 బ్యాచ్ కూడా వచ్చి నివాళి అర్పించాల్సిందిగా కోరుతున్నాము. 96, '97 బ్యాచ్. అందరికీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి మీ బ్యాచ్ వాళ్ళందరూ जोहार पिटल राजेंद्र सार के, जोहार पिटल राजेंद्र सार के, जोहार पिटल राजेंद्र सार के, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గోపీకృష్ణను కోరుతున్నాను. నేర్పించి ఈరోజు సమాజంలోకి మనందరినీ పంపించి ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి విచ్చేసిన రాజేంద్ర సార్కి నివాళులు అర్పిస్తూ, అంతేకాకుండా ఓన్లీ విద్యార్థుల పరంగానే కాకుండా ఈ రోజు సింగరేణి కుటుంబాలలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన అధ్యయనం చేసి ఈ సమాజానికి సింగరేణి బతుకులను తెలపడం కోసము ఒక ప్రెస్ క్లబ్ ను స్థాపించి ఇక్కడ కార్మికుల బతుకులను అధ్యయనం చేసి ఈ కార్మిక పోరాటాలలో కూడా తన విలువైన సందేశాన్ని ఇచ్చి అనేక చారిత్రాత్మక సింగరేణి పోరాటాల విజయానికి తన వెనుక ఉండి తోడ్పడిన పిట్టల రాజేంద్ర సార్కి నిజంగా మనందరం రుణపడి ఉన్నాం. మనందరం శ్రీరామ విద్యాలయంలో చదువుకున్న వాళ్ళమే కాకుండా ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజానికం కూడా నిజంగా సార్ని గురించి మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆచరణలో మనం కూడా నడవాల్సిన అవసరం ఉంది అనేది మనం ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి ఎప్పుడూ నవ్వుతూ గంభీరంగా కనిపించేటువంటి రాజేంద్ర సార్ మన యొక్క మాటలు, మన యొక్క ఆహార్యంలో, మన యొక్క మూడవ సార్ ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారు. పంచపాండవులు అంటే ఏదో పుస్తకాలు చూసిన దేవుడిగా మనం ఈ పాఠశాలలో రాజేంద్ర సార్, రవీందర్ సార్, రాముల్ సార్, మొల్లయ్య సార్, రాజలింగం సార్, ఈ ఐదుగురిని మేము ఈ పాఠశాలలో చూసినటువంటి పంచపాండవులు. ఆ కాలంలో మాకు ఒక ధైర్యాన్ని, ఒక మాట్లాడే విధానం కావచ్చు, నడక కావచ్చు, ప్రతిదీ కూడా మేము మా టీచర్స్ తీసుకున్నాం. చెప్పేటువంటి పాఠాలు వాళ్ళ నిజ జీవితంలో అనుభవించినవి కొన్ని, మరి ఆస్తుల కాలంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పాఠాలు చెప్పే విధానంలోనే మాకు వివరించేవాళ్ళు. ఒక సామాన్యుడి జీవన విధానం ఎట్లుంటుంది, మామూలుగా వ్యక్తుల మధ్య తేడాలు కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, అవన్నీ కూడా పాఠాలుగా ఒక పాఠాన్ని పరిచయం చేసేటప్పుడే ఆ సందర్భాలను మాకు వివరించి చెప్పడం జరిగింది.
అసలు మాకు ఉన్నటువంటి టీచర్స్ అసలు ఎవరికి ఉండలేమో అంత బాగా మాకు చెప్పేవాళ్ళు. అసలు మేము మళ్ళీ పుస్తకం చదివే అవకాశం మాకు వచ్చేది కాదు. ఆటలు ఆడడం, సాధన ఆడడం, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాసరచన కావచ్చు, కౌలైన్ కావచ్చు, కరాటే కావచ్చు, ఎప్పటికప్పుడు కొత్త కొత్త వినూత్న కార్యక్రమాలను కూడా మాకు పరిచయం చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు ఇంత ధైర్యంగా ఇంత స్పిరిట్ తోటి మేము ఉన్నాము అంటే అసలు మా విద్యార్థులకు టీచర్లు అందించినటువంటి ఆ యొక్క సంస్కారం, ఆ యొక్క విలువలు అది మాకు తెలియకుండానే అభినయం. అసలు 14 సంవత్సరాలు ఈ పాఠశాలలో టీచర్గా పనిచేసినటువంటి టీచర్స్, మా దగ్గర చదువుకున్న విద్యార్థులు, స్కూల్ స్టాఫ్, అటెండర్స్, పాత్రికేయులు, సిటీకేయులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి రోజు వస్తుందని అసలు ఊహించనే లేదు. సార్కి హెల్త్ బాగాలేదంటే చాలాసార్లు ప్రయత్నం చేశాం చూద్దామని, చూడలేకపోయాను. చనిపోయిన పిలవగానే హడావుడిగా నాకు పరిచయం ఉన్న టీచర్లను ఫోన్ చేసి వెళ్దామా అంటే వాళ్ళు కూడా వచ్చారు. ఆఖరి క్షణంలో అక్కడ చూడడం వల్ల ప్రేమగా పిలుచుకునే పేరు, ఆప్యాయంగా పిలుచుకునే పేరు, గౌరవంగా పిలుచుకునే పేరు, ఎంతో వినయంతో ఆయన్ని ప్రేమతో పిలుచుకునే పేరు మా పెద్ద సారు. మా పెద్ద సారు మాతో లేడు, విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాము. రాజేందర్ సార్ ఒక చక్కటి పదం, ఒక తీయటి పదం. వాస్తవానికి ఆయన ఈ కార్మిక ప్రాంతానికి చైతన్యాన్ని, ఉద్యమాన్ని నేర్పించినటువంటి ఒక వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు, శక్తి అని చాలా మంది చాలా సార్లు నిరూపించినటువంటి వ్యక్తి రాజేందర్ సార్. మరి రాజేందర్ సార్ కేవలం విద్యార్థులకి అక్షరాలు నేర్పలే, ఈ గోదావరి సమాజానికి అక్షరాలు నేర్పించినటువంటి ఘనత ఆయనకుంది. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఆయన ఒక పెద్ద బాలశిక్ష నిఘంటుగా మనం చెప్పవచ్చు. మరి ఇంత గొప్ప వ్యక్తి మరణం అనేది ప్రతి వ్యక్తికి సహజం, ప్రతి వ్యక్తి మరణిస్తారు. కానీ ఈ సమాజానికి ఉపయోగపడే, ఈ సమాజాన్ని ఒక మంచి మార్గంలోకి నడిపించేటువంటి రాజేందర్ సార్ లేకపోవడం నిజంగా చాలా బాధాకరంగా, బాధతత్వంతో మేము బాధపడుతున్నాం. అయితే రాజేందర్ సార్ ఒక ఉపాధ్యాయుడే కాదు, ఆయన ఇక్కడ ఒక చైతన్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి. ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో చెప్పినటువంటి వ్యక్తి. మరి జాపర్ జమానా నుండి నక్సలిజం ప్రబోతున్నటువంటి సమయంలో ఉపాధ్యాయుడిగా, అలాగే ఒక పాత్రికేయుడిగా ఆయన అందించినటువంటి బ్యాచ్ విద్యార్థులు ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని స్మరిస్తూ నివాళులర్పిస్తూ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థులందరికీ మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది గోదావరి ప్రాంతంలో కొత్త ఒరవడి సృష్టించారు. కొత్త ఒరవడి అంటే ఇటువంటి సభలు నిర్వహించడం కాదు, కానీ మాకున్నటువంటి అనురాగాన్ని, మాకున్నటువంటి గౌరవాన్ని మీరు తెలియజెప్తామని చెప్పినటువంటి విద్యార్థులందరికీ పేరున అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. అలాగే నేను ఈ రోజు ఇక్కడ నిలబడడానికి పరోక్షంగా దైవంగా భావించే అన్నగారి పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ కూడా మమ్మల్ని ఒక సమాజంలో ఉన్నత విద్యావంతులుగా తీర్చినటువంటి ఘనత ఈ పాఠశాలలోని ఉపాధ్యాయులందరిది. దాంట్లో ప్రముఖంగా మా గురువు గారు రాజేందర్ సార్ గారు ఆ రోజుల్లో అప్పుడు పేరు ఒక నాటకం స్టోరీ చెప్పేటప్పుడు విద్యార్థుల గురించి వాటి గురించి మాట్లాడేటప్పుడు ఐ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఇన్ వరల్డ్ అని చెప్పేవారు సార్. ఎందుకంటే ఈ ఐ నేనే అనే వర్డ్ అనేది అంటే యుద్ధాలకు దారితీసింది. అంటే ఉన్న 26 ఇంగ్లీష్ అక్షరాల్లో అంటే ఐ అనే అక్షరం ఒకటే యుద్ధాలు ఉంటుంది, నేనే అని. కాబట్టి ఐ అనేవాడు చాలా ప్రమాదకరమైంది. ఆయా అంటే అందరూ కలుపుకొని పోయే విధంగా ఆ రోజుల్లోనే సారు చాలా గొప్పగా చెప్పేవారు. నేను సారును ఎప్పటికీ మర్చిపోయే విధంగా, సారు ఎప్పటికీ కూడా ప్రజలకు ఇక్కడ కూర్పెట్టుకుంటూ ఉండే విధంగా
నా యూట్యూబ్ ఛానల్లో సార్ పాటలు యూట్యూబ్ అంటే వీడియోస్ అని చేసి పెట్టాలని కూడా అనుకుంటున్నాను. ఈ వారం 10 రోజుల్లో పెడతాను. విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంతకుముందు బ్యాచెస్ ఫేర్వెల్ పెట్టినప్పుడు మమ్మల్ని అందరినీ టీచర్స్ని సన్మానం చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ రీజన్ ఏంటంటే కొలీగ్స్ అందరం పనిచేసిన వాళ్ళని ఒక దగ్గర కలిసినప్పుడు ఇచ్చేటువంటి నిజమైన నివాళి. మనం నివాళి అర్పిస్తున్నాము, ఇవాళ సంతాపం తెలియజేస్తున్నాము అంటే ఆ సంతాపం ఎట్లా ఉండాలి అంటే మనం దాన్ని ఆయన వదిలిపెట్టినటువంటి లేదా ఆయన ఆచరించి జీవితంలో ఆచరించి చూపించినటువంటి అనేక విషయాలని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అది అందుకు ఈ మీటింగ్ తోటవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుతం లాస్ట్ ఒక మీటింగ్ పెట్టాము. వాళ్ళు ఇట్లా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వేలైంది. మధ్యాహ్నంలో అందరికీ కూడా లంచ్ అరేంజ్ చేసాము. అందరిది లంచ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఒక చోటు రౌండ్ టేబుల్ సమావేశం లాగా అందరం రౌండ్గా కూర్చొని మేము మా స్కూల్ పేరు మీదుగా ఏర్పాటు చేసిన వెల్ఫేర్ సొసైటీ గురించి చర్చించుకుంటున్నాము. ఏ కార్యక్రమాలు చేయాలి, ఎవరికి హెల్ప్ చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చర్చించుకుంటున్నాము. స్కూల్ చాలా ఇచ్చింది, ఎన్నో విషయాలు నేర్పించింది, జీవిత సత్యాల్ని బోధించింది. సమాజంలో మనం ఎలా బ్రతకాలి, సమాజంతో మనం ఎలా మసులుకోవాలి, సమాజం కోసం మనం ఎలా మంచి పనులు చేయాలి, ఇలా చెప్తూ పోతే మా బడి మా కోసం చాలా ఇచ్చింది. నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు, విలువలతో మేము ముందడుగు వేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ మా బడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.